హలో అండి. ఈరోజు డే 22 లంచ్ బాక్స్ రెసిపీ అండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు జస్ట్ 2 టమాటాలతో ఇట్లా రైస్ చేసి పంపించవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈరోజు లంచ్లోకి టమాటో రైస్తో పాటు జాక్ ఫ్రూట్ కూడా పెట్టేశానండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం దాల్చిన, ఒక మరాఠీ మొగ్గ, 2 యాలకులు, 2, 3 లవంగాలు, ఒక 2, 3 బిర్యానీ ఆకు, అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. అవి కొంచెం మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 లార్జ్ టమాటో, అలాగే ఫ్రెష్ గ్రీన్ పీస్ వేసుకోవాలండి. సో అవి కొంచెం టమాటో కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక టమాటాని ప్యూరీ చేసుకోవాలండి. సో మనం మిక్సీ పట్టుకున్న టమాటో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మొత్తం కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో అంతా కూడా ఆయిల్ పైకి తేలిన తర్వాత నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. 1.5 కప్ వరకు రైస్ వేసుకొని రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ అంతా కూడా హీట్ అయ్యేంత వరకు మిక్స్ ఫ్రై చేసుకోవాలండి. సో లాస్ట్లో ఇంకా క్లీన్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.